3 to 4 months తర్వాత పాలు సడన్ తగ్గిపోతున్నాయి. అప్పుడు రైతుకి ఎట్లయినా నష్టమే కదా. ఇప్పుడు రేట్ మీద ఒక 10 నుంచి 20 వేల వరకు వేరియేషన్ వస్తుంది. ఈ అడ్డర్ క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు. అన్ని మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇక్కడ 22 లీటర్ 22 లీటర్ పాల కెపాసిటీ గల గేదెలు 8 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నామండి. చూసుకోవచ్చు ఈ రోజు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, ఎన్ని గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. ఇక్కడ చాలా వరకు అయితే రైతులు అయితే గేదెలు ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయని మనం ముదస్సిర్ ఉన్నాడు. ముదస్సిర్ నమస్తే. నమస్తే అన్న. ప్రజెంట్ ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు మన ఫామ్ లో ఉన్నాయి? ఇవాళ వచ్చేసి బన్నీ లోడ్ వచ్చిందన్న. బన్నీ లోడ్ వచ్చి మనకి 14 లీటర్స్ నుంచి 20 లీటర్స్ యావరేజ్ లా టాప్ క్వాలిటీ బన్నీ లోడ్ లో వచ్చినాయి. ఇది దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ మీద ఉందన్న. రెండో ఈతలో ఉంది. చాలా హెవీ సైజ్ గేదె ఉంది. అవును, హైట్ బాగుంది. ఇవాళకి థర్డ్ రోజు మూడో రోజు ఇవాళ జున్ను పాలు 6 లీటర్ అవుతున్నాయి. 6 లీటర్ల పాలు జున్ను పాలు అవుతున్నాయి. 9 లీటర్ పాలు ఇస్తుంది అన్న. పూటకి 9 లీటర్ పాలు ఇస్తుంది. పూటకు వచ్చేసి 9 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. సైజ్ చూడండి, సైజ్ బాగుంది, క్వాలిటీ చూడండి, మంచి క్వాలిటీ గల గేదె అయితే చూసుకోవచ్చు. గుజరాత్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? గుజరాత్ బాబర్ జంగల్ నుంచి వస్తాయి మనకి. బాబర్ జంగల్ నుంచి టోటల్ జంగల్ అదే జంగల్ నుంచి వస్తాయి. ఇది కూడా స్టేబుల్ గా మనకి 7-8 మంత్స్ పాలు వెళ్తాయి. అక్కడ జంగల్ బర్లు. ఓకే, అక్కడ జంగల్ బర్లే మనకి 8 నెలలు పాలు. అక్కడ జంగల్ ప్లస్ వేరే జంగల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మైసానా టైప్ అవి ఫెయిల్ అయిపోతున్నాయి గేదెలు 3-4 నెలల. మనకి బాబర్ జంగల్ ప్లస్ కచ్ బుచ్, అవి కచ్ బుచ్ లో మీడియం వస్తాయి. ఈ జంగల్ లో పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఈ జంగల్ సైజ్ ఉంటాయి. బర్రెలు పాలలో స్టేబుల్ గా వెళ్తాయి. 6 to 7 months 8 months ఒక స్టేబిలిటీగా వెళ్తాయి. మళ్ళీ కట్టినా అంటే ప్రెగ్నెన్సీ అయినాయి అంటే మళ్ళీ కొంచెం తక్కువ చేస్తాయి అనమాట. అట్లా మన ఫీడింగ్ ని కూడా బట్టి ఉంటుంది. మంచి ఫీడింగ్ ఉండాలి గేదెలకి. ఇలా మనకి ఈ గేదె ఉంది చూడండి. దీని గురించి ఒకసారి చెప్పండి. థర్డ్ లాక్టేషన్ మీద ఉంది గేదె ఇప్పుడు. 22 లీటర్స్ కెపాసిటీ గేదె. 22 లీటర్ 22 లీటర్ పాల కెపాసిటీ గల గేదె. 8 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఎన్ని రోజులు అయింది డెలివరీ అయ్యి? డెలివరీ ఇయాలకి 7th డే 7వ రోజు అవుతుంది. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీ ఉన్నాయి. క్వాలిటీ అన్ని వచ్చినాయి అన్న. ఇయాల ఒక లోడ్ దిగింది. వెడ్నెస్డే 2 లోడ్స్ ఉన్నాయి. ప్లస్ మనకి మళ్ళీ థర్స్డే 3 లోడ్స్ ఉన్నాయి. కంటిన్యూషన్ లోడ్స్ ఉన్నాయి. కంటిన్యూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూగా వస్తా ఉన్నాయి. తోవలు ఉన్నాయి, జర్నీలో ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఇక్కడ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగింది. కొన్ని ప్లేసులలోనే ఎక్కువ పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మీరు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయండి. అన్ని జంగల్ బర్రెలు పాలు ఎక్కువ ఇస్తాయి. ఓకే, స్టార్టింగ్ లో ఇస్తాయి. ఓకే, ఒక స్టేబిలిటీగా నడవాలంటే కొన్ని జంగల్ ఉన్నాయి. అవి ఓకే, అంటే బయట తిరిగి మేసిన బర్రెలు ఉంటాయి, కొన్ని జంగల్లో తిరిగి మేసిన బర్రెలు. ప్లస్ మనకి బ్రీడ్ లైన్ వాటర్ అక్కడ నీళ్ళని బట్టి అన్ని దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, కొన్ని జంగల్ ఉంటాయి. అవి దాని జంగల్వి కూడా అలగ్ పేర్లు ఉంటాయి. కొన్ని జంగల్ ఏమందంటే స్టార్టింగ్ లో పాలు వెళ్తాయి, తర్వాత ఫెయిల్ అయిపోతున్నాయి గేదెలు 3 to 4 months తర్వాత. కొన్ని జంగల్ పోయిన తర్వాత 3 to 4 months తర్వాత పాలు సడన్ తగ్గిపోతున్నాయి. అప్పుడు రైతుకి ఎట్లయినా నష్టమే కదా. ఒక స్టేబిలిటీగా పాలు వెళ్ళింది బర్రె, తన మనకి 7-8 months పాలు వెళ్ళినాయి, బర్రె ప్రెగ్నెన్సీ నుంచి ఉందంటే సేఫ్ సైడ్ ఉంటాడు రైతు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం. మొదటి దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది వచ్చేసి మనకి ప్యూర్ బన్నీ గేదె అన్న. ప్యూర్ బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదె. బన్నీ బ్రీడ్ గేదె ఇది. ఓకే, జంగల్లో తిరిగిన గేదె ఇది కూడా. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇంకా కాలేదన్న. ఇంకా. ఓకే, ఇవాళ రేపట్లో డెలివరీ అయిపోతుంది గేదె. ఓకే, మినిమం అంటే పూటకి 8 నుంచి 9 లీటర్ పాలు ఇస్తుంది అన్న. ఓకే, ఇదైతే పూటకు వచ్చేసి 8 లీటర్ పాల కెపాసిటీ. పూటకి 10 లీటర్ ఇస్తుంది అన్న. ఓకే, పిండేటోలు ఉండాలి దానికి. ఓకే, ఓకే, ప్యూర్ బన్నీ గేదె. 8 అయితే రైతుకు మనం గట్టిగా పెట్టుకోవచ్చు రైతులు. ఓకే, ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? ఇవాళ నైట్ లేకుంటే రేపు మార్నింగ్ వరకు డెలివరీ అయిపోతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి మంచి హై మిల్కర్స్ అని చెప్తున్నారు. మంచి హై క్వాలిటీ గల గేదెలు అయితే జంగల్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి డెలివరీ అయితే మాత్రం 8 అయితే బరాబర్ 8 మనం చెప్తున్నాం. రైతు తన పోద్దని. ఓకే, కానీ మినిమం 9 లీటర్ 10 లీటర్ అయితే ఇస్తుంది. ఓకే, ఇది దాని గురించి. ఇది కూడా వచ్చేసి సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇప్పుడు దీంతో మనకి 7 లీటర్స్ పాలు రెడీ ఉన్నాయి. 7 లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. 7 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి. బర్రె పచ్చిగి నాణ్య తోవలేని. ఓకే, ఎన్ని రోజులు అయింది? సెకండ్ డే అన్న. సెకండ్ డేనే. ఇప్పుడు జున్నుపాలు ఎన్ని ఉన్నాయి? జున్నుపాలు అందాదా? జున్నుపాలు ఇప్పుడు మనం ఇక లెక్కతో వింటున్నాం, మొత్తం క్లియర్ చేయలే. ఓకే, 4 అయితే ఉన్నాయి. 4 అయితే ఇప్పుడు జున్నుపాలు 8 లీటర్స్ ఇస్తుంది అన్న. 8 లీటర్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చిన గేదెలు అన్ని కూడా హై మిల్కర్స్. మొత్తం 7 నుంచి పూటకి 10 లీటర్ వరకు ఉన్నాయి గేదెలు. ఓకే,
మనము రైతులకు క్వాలిటీ చూపిస్తున్నాం, మళ్ళీ వెనస్డే థర్స్డే వరకు మళ్ళీ లోడ్స్ వస్తుంటాయి. ఇవైతే ఇవాళ సాయంత్రం వాళ్ళకి అన్ని సోల్డ్ అవుట్ అయిపోతాయి మాక్సిమం. రైతు క్వాలిటీ మనం చూపిస్తున్నాం, మళ్ళీ వెనస్డే థర్స్డే సేమ్ క్వాలిటీలో ఇలాంటి క్వాలిటీ గేదెలు ఇంకా 2-3 లోడ్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కూడా రేమత్ డైరీ ఫార్మ్ 3-4 లోడ్లు అయితే కంటిన్యూ ఈ బన్నీ వస్తాయి, తక్కిన హర్యానా వస్తాయి. ఓకే, ఎట్లా ఉన్నాయి తమ్ముడు రేట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? రేట్లు అయితే మార్కెట్ చూడండి అన్న, మన తాన మనం వర్షం పడుతుంది అంటున్నాము, తగ్గిపోయినాయి అనుకుంటున్నాం, మన రైతులు తగ్గిపోయినాయి అని అర్థం చేసుకుంటారు. కానీ అక్కడ బర్రెలు ఇంకా మాక్సిమం బర్రెలు ప్రెగ్నెంటే ఉన్నాయి. ఓకే, ప్రెగ్నెంట్ అంటే 20 days కి డెలివరీ అయ్యేటి, నెలకి డెలివరీ అయ్యేటి ఉన్నాయి ఆడ దేశాలలో. ఓకే, వర్షం పడాలి ఆడ, ఇంకా ఒక నెల పోతుంది అన్న, ఖచ్చితంగా ఒక 1 month పోవాలి, ప్లస్ బర్రెలు డెలివరీ కావాలి. అప్పుడు రేట్ మీద ఒక 10 నుంచి 20 వేల వరకు వేరియేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు బర్రె లో క్వాలిటీ నార్మల్ జంగల్ ఉంది అంటే దాని మీద మనకి రేట్ తక్కువనే ఉంది ఇప్పుడు. కానీ మంచి జంగల్ మంచి పాలు ఇచ్చే గేదెకి రేట్ ఉంది ఇప్పుడు. ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేవు, మాక్సిమం ప్రెగ్నెంట్ ఉన్నాయి బర్రెలు. ఇంకొక గేదె తీసుకొస్తారు, ముసిర్ దీని గురించి ఒకసారి చెప్పరా అన్న? ఇది ఈ బర్రె గురించి అయితే నేనేం చెప్పా గానీ, రైతు అయితే మనకు 10 లీటర్ గ్యారంటీ చెప్పిండు. ఓకే, మనకి మాక్సిమం 9 లీటర్ ఇస్తుంది అన్న పూటకి. ఓకే, రైతు అయితే 20 లీటర్లు बताओ भैंस की चमड़ी बताओ खींच के. ఓకే, ఇంకొక 2 to 3 days టైం తీసుకుంటుంది అన్న, ఫుల్ ఆర్డర్ లో వస్తుంది. మనకి గేదె క్వాలిటీ మొత్తం ఇంకా టైం తీసుకుంటది కానీ ఫుల్ క్వాలిటీలో వస్తుంది, ఫుల్ ఆర్డర్ చేస్తుంది. మొత్తం మనకి 100% క్వాలిటీ షో చేస్తుంది అది. ఓకే, చూసుకోవచ్చు అన్ని క్వాలిటీలు గల బన్నీ బ్రీడ్కి సంబంధించిన ప్యూర్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగేయండి. ఇప్పుడు మనకి ఉడంగడ్డ దగ్గర ఉంటుంది రేమత్ డైరీ ఫామ్. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. పాలిచ్చే గేదెలు అయితే కంపల్సరీ చెక్ చేసుకోవచ్చు. మినీ బ్రీడ్ కి సంబంధించింది కూడా ఇప్పుడు 6 లీటర్స్ తోవల రెడీ ఉన్నాయి, తోవల 12 లీటర్ రెడీ ఉన్నాయి కూడా ఊపుతున్నాయి గేదె. ఎంతవరకు పోవచ్చు బేబీ అన్నా? ఎంతవరకు ఎన్ని లీటర్లు? 8 లీటర్స్ కన్ఫర్మ్ ఇస్తుంది. 8. ఓకే, మినీ బ్రీడ్ కి సంబంధించిన 8 లీటర్ అయితే గట్టిగా ఇస్తుంది. అది కూడా సెకండ్ లాక్టేషన్ మీద ఉంది, 2వ ఈతలో ఉంది. మినీ బ్రీడ్ కి సంబంధించిన గేదె అయితే చూసుకోవచ్చు. అన్ని కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. దీని గురించి ఒకసారి చెప్పరా ముసిర్ అన్న? ఇది కూడా మనకి 2nd to 3rd లాక్టేషన్ ఉంటుంది అన్న. ఓకే, 2 నుంచి 3 అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ముంగట్ ఆర్డర్ మొత్తం ముంగట్ నుంచి వచ్చేస్తుంది. ఓకే, ముంగట ఆర్డర్ చేస్తుంది అని చెప్తున్నారు. ఆర్డర్ ఉంది దానికి. ఓకే, పాలన 7 లీటర్స్ రెడీ ఉన్నాయి అన్న. రెడీ ఉన్నాయి. ఎన్ని రోజులు అయింది డెలివరీ అన్న? అది డెలివరీ అయ్యి మాక్సిమం 9 days అవుతుంది. 9 days అవుతుంది. ఇప్పుడు 7 లీటర్ రెడీ ఉన్నాయి. 7 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు క్వాలిటీ గల గేదెలు అయితే రెడీ ఉన్నాయండి. పాల నరాలు కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ ప్యూర్ బన్నీ బ్రీడ్కి సంబంధించింది. మనకైతే బాబర్ జంగల్ నుంచి అయితే ఈరోజు మార్నింగే రావడం జరిగింది. చాలా మంది బన్నీ గేదెలు అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే రేమత్ డైరీ ఫామ్ అయితే రెడీగా ఉన్నాయండి. పాలు అయితే హై మిల్కర్స్ హర్యానాకి పోటీ ఇస్తే అన్న. అవును, మేము ఇప్పుడు తెచ్చిన బన్నీ గేదెలు అట్లాంటి హర్యానాలో 8 లక్షలు 7 లక్షలు చెప్తారు. బ్రీడ్ అనుకుంటా. అవును, కానీ అదే బర్రె అదే పాలు ఉన్నాయి దీంట్లో కూడా. అవును, అదే స్టేబిలిటీగా పాలు వెళ్తాయి. చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి. మెయిన్ అయితే రైతులు అయితే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరు అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు. ముందు సార్ పాల గ్యారెంటీ ఏమైనా ఉందా మన దగ్గర? పాల గ్యారెంటీ ఇక్కడ చూసుకోవాలి. 2 పూటలు 3 పూటలు ఇక్కడ చూసుకొని తీసుకుపోవచ్చు. పాల కాడ మనం మొత్తం ఈడనే చూపిస్తాం. ఫామ్ దగ్గర అయితే గ్యారెంటీ ఉంది. ఇది వచ్చేసి ఎన్నో ఈత ఉంటుంది అన్నది? ఇది మనకి 2nd లాక్టేషన్ మీద 2వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ ఇది జున్ను పాల మీద ఉంది. జున్నుపాలు. ఓకే, జున్నుపాల మీద ఉంది. ఇది ఇంకా నిన్న డెలివరీ అయింది, మొన్న డెలివరీ అయింది. మొన్న డెలివరీ అయింది. జున్నుపాలు ఎన్ని ఉన్నాయి అందాదా? జున్నుపాలు 4 ఉన్నాయన్నా. ఇప్పుడు అంతవరకు మనకి ఒక 5-6 రోజుల తర్వాత ఎన్ని పాల వరకు దిగి వచ్చింది? 5 రోజుల తర్వాత అయితే 8 లీటర్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా. ఓకే, 8 మిల్లీ అన్ని కూడా మనకి 16 లీటర్ల కెపాసిటీ గల 16, 18, 20 లీటర్ల కెపాసిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మంచి హై మిల్కర్స్ అనే చెప్పడం జరుగుతుంది. గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది, బాబర్ జంగల్ నుంచి. మీకు ఎవరికైనా బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు కావాలంటే రెడీగా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు 2nd లాక్టేషన్ మీద ఉందన్న. 2వ ఈతలో ఉంది. 12 లీటర్స్ రెడీ ఉన్నాయి పాలు. 12 లీటర్ అయితే దగ్గర ఉన్నాయి. ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అయిందా? ఇది మనకు 8 days అవుతుంది. 8 days అవుతుంది. 12 లీటర్లు అయితే దగ్గర రెడీ ఉన్నాయి. ఒక 2 days డెలివరీ అయ్యి ఉండే. ఓకే, ఓకే, జున్నుపాల మీద ఉంది. ఇప్పుడు ఈ గేదెలన్నీ అంటే సెలక్షన్స్ కి మీరు వెళ్ళారా లేకపోతే ఎవరైనా? మీరు వెళ్ళారా డైరెక్ట్? ఓకే, నేనే వెళ్ళి సెలెక్షన్ చేసి తెచ్చిన. ఓకే, చూసుకోవచ్చు గేదెలు అయితే మీదకి వస్తున్నాయి. ఫస్ట్ వేరే త్రూ మనం తెప్పిస్తుండే, మన మంచిలో ఉండే. ఒకసారి మనం కూడా టైం ఉంది పోయి వద్దామని సెలెక్షన్ చేసి మనమే తెచ్చుకొచ్చినాం. ఓకే, ఇప్పుడైతే 12 లీటర్ రెడీ వస్తున్నాయి. ఫస్ట్ లోడ్ ఇది తోవలో ఉన్నాయి మిగతా లోడ్స్. ఓకే, మొత్తం కూడా మనకి లోడ్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే మొదటిది ఫస్ట్ బన్నీ బ్రీడ్ గుజరాత్ మొత్తం బాబర్ జంగలేగా? మొత్తం బాబర్ జంగల్ నుంచి అయితే చేస్తాము, ఆడనే పోతాం అన్న. ఓకే,
తమ్ముడు ఇప్పుడు ఈ బన్నీ బ్రీడ్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత నుంచి ఎంత వరకు పోతుంది అందాదా ఎన్ని రోజులు టైం పడుతుంది బర్రె జాఫరాబాద్ బర్రె రెండు కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ లో చాలా టాప్ అన్న ఓకే హర్యానాకి బెటర్ ఇవి బెటర్ బన్నీ బర్రె చాలా బెటర్ ఫ్యాట్ పర్సెంటేజ్ లా మినిమం మీకు స్టార్టింగ్ లా 6 నుంచి 6.5 స్టార్టింగ్ వస్తుంది ఫ్యాట్ పచ్చికి డెలివరీ అయినప్పుడు మాక్సిమం మనకు 1.5 months 2 months అట్లా డెలివరీ ఎట్లా డేట్ పీరియడ్ పెరుగుతూ ఉంటుంది అట్లా మీకు 6 నుంచి మాక్సిమం 9 వరకు అట్లా పోతుంది 9.2 అట్లా పోతుంది మాక్సిమం బన్నీలా మంచి ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది ఓకే రైతులు అయితే చాలా మంది కూడా ఇదే చూస్ చేసుకుంటున్నారు దాని గురించేనా ఫ్యాట్ పర్సెంటేజ్ గురించేనా లేకపోతే ఇప్పుడు మన రైతుల కోసం ఏంటంటే రైతులు బయట మనకి కేంద్రాలకి పోసేటోళ్ళైనా లేకుంటే ఎవరికైనా ఫ్యాట్ పర్సెంటేజ్ మీద అమ్మేటోళ్ళు ప్రిఫర్ చేస్తారన్న బన్నీ బర్రె ఫ్యాట్ పర్సెంటేజ్ మీద వాళ్ళకి దాని మీద రేట్ వస్తుంది హర్యానా బర్రె అంటే దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అంత రాదు ఓకే ఈ మన జాఫరాబాద్ ఈ బన్నీకైనా అంత థర్డ్ అనుకోండి అది ఫస్ట్ సెకండ్ ఇవి దాని తర్వాత థర్డ్ అవి ఓకే అందుకే ఇది ప్రిఫర్ చేస్తారు రైతులు మన సిటీ సర్కిల్లో అయితే ఫ్యాట్ పర్సెంటేజ్ అంత వాల్యూ ఉండదు అన్ని మనకి డైరీలో పోసే వాళ్ళకైతే వాళ్ళకి అంటే 60 రూపీస్ 70 రూపీస్ 80 రూపీస్ ఇప్పుడు వాళ్ళు ఫ్యాట్ మంచిగా వచ్చింది రేట్ మంచిగా వస్తుంది రైతులకు రేట్ మంచిగా వస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా దాన్ని బట్టి రైతులు కూడా ముంగడ్డ ఆలోచించుకొని తీసుకుంటారు అట్లా ఓకే తిరిగి మేపడానికి కూడా వీటిని పంపించేస్తారు తిరిగి మేపనికి కూడా బర్రెలు ఎంకలు జరిగాయి అవి ఈ జంగల్ బర్రెలు తిరిగి మేస్తాయి మంచిగా కానీ ఇట్లాంటి పెద్ద హెవీ గేదెలు అంటే మనం తిరిగి మేపలేము ఎందుకంటే ఆడ దేశంలో కూడా కూసోబెట్టే మేపుతారు మన డైరీ లెక్కనే మేపుతారు అట్లా మొత్తం కూడా హెవీ సైజ్ ఉన్నాయి దూడలు కూడా అన్ని సేఫ్ వచ్చాయి అన్ని సేఫ్ వచ్చినాయి దూడలు కూడా అన్ని చూపించండి 2 రోజుల నుంచి 8 రోజుల లోపలనే దూడలు ఉంటాయి అన్ని దూడలు కూడా 2 రోజుల నుంచి 8 రోజుల లోపే దూడలు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా దూడలు కూడా దేని ముందు ఆ గేదె ముందు కట్టేయడం జరిగింది చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ రెహమత్ డైరీ ఫామ్లో ఉన్న ఉడంగడ్డ ఆరంగర్ క్రాస్ రోడ్ దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా అడ్డర్లు మంచి క్వాలిటీ అయితే మొత్తం ఇదైతే మనకి అంత కెపాసిటీ ఇది మినిమం రైతు అయితే 20+ అన్నాడు 20+ అని చెప్పిండు ఓకే అయితే అమ్మేసినాం దాన్ని గురించి గొప్పతనం ఏం చెప్పుకోం కానీ ఓకే మనం 9 లీటర్ చెప్పిన రైతుకైతే సేల్ అయిపోయింది ఇది మనకైతే ఇది వచ్చేసి ఇది కూడా మనకి 10 లీటర్ ఇచ్చే బర్రె 10 లీటర్లు ఇది కూడా అన్ని కూడా మన హెవీ సైజులు ఉన్నాయి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు చాలా మంచి సైజు ఉన్నాయి బ్రీడ్ ఎరకబెట్టేటోళ్ళ ఎరకబెడతారన్న అవును మంచిగా మనం కాలు తనడం కానీ ఇలాంటి ఏం లేదు పూటకు 10 లీటర్ గట్టిగా ఇస్తుంది పూటకు 10 లీటర్లు అయితే గట్టిగా ఇస్తుంది చూసుకోవచ్చు దీని క్వాలిటీ చూసుకోండి ప్యూర్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ 8 పెట్టుకోవచ్చు అన్న ఓకే మన రైతుల ఫీడింగ్ కొంచెం తక్కువ ఉన్న జాగాలో తక్కువ ఉంటుంది మంచి సిటీ సైడ్ ఫీడింగ్ ఉంటే పూటకు 10 లీటర్ ఇస్తుంది అన్న ఓకే ఇప్పుడు వీటికి ఎంత ఫీడింగ్ చేసుకోవాలి సార్ ఇప్పుడు 16 లీటర్ల పాల కెపాసిటీ 16 లీటర్ పాల కెపాసిటీ అంటే బర్రెని బట్టి ఉంటుంది బర్రె ఏ విధానంగా పాలు ఇస్తుందో ఏ విధానంగా తింటుందో దాన్ని బట్టి మనం 1 కిలో పెంచి బర్రెకి పెట్టాలి దాని తప్ప తక్కువ పెట్టొద్దు బర్రె 1 కిలో ఇయ్యాలి ఎక్కువ తిన్నది కానీ పాల రిజల్ట్ రేపు రాదు వారం రోజు తర్వాత వస్తుంది కానీ వస్తుంది రిజల్ట్ ఇట్లయినా వస్తుంది బర్రె దాంట్లో మంచిగా పెద్ద బర్రెకి మంచిగా దాన పెట్టుకోవాలి మీడియం బర్రె ఉన్నా కూడా దానికి కూడా మంచిగానే పెట్టాలి ఇవాళ కాకుండా రేపు వస్తుంది రేపు కాకుండా ఎల్లుండి అట్లా మనకి టైం పడుతుంది కొంచెం రిజల్ట్ రానికి అట్లా పాలల్లో ఓకే ఇవి తీసుకుపోయినా ఇంకా రైతు దగ్గర ఎన్ని రోజుల వరకు మినిమం తావు మార్చిందంటే దేశం నుంచి ఇవాళ పొద్దుగాల మనతను దిగింది మినిమం 4 days మనతను సెట్ అవుతుంది 4 daysలో మనతను సెట్ అయితే రైతు తన 2 days తీసుకుంటుంది ఓకే ఈడ అలవాటు అయిపోతుంది మన మొత్తం ఈడ అలవాటు అయిపోయిన తర్వాత 2 days రైతు తను తీసుకుంటుంది మినిమం ఓకే సెట్ అయిపోతాయి అన్నీ కూడా అయితే మనకి ఒక 1 week 10 days లోపు సెట్ అయిపోతాయి అని కూడా చెప్తున్నారు ఇక్కడ దిగాక దీని అడ్డర్ క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు అన్ని మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా హై మిల్కర్సే అన్ని పాల నరాలు కూడా వీటికి కనబడుతున్నాయి మీరు అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి పాలైతే ఇక్కడ స్టే చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అంత ఫెసిలిటీస్ ఉన్నాయి నో ప్రాబ్లం ఎంత దూరం నుంచి వచ్చిన రైతులకి అంత కంఫర్టబిలిటీ ఉంది ఇక్కడ ఉండి 2 పూటలు 3 పూటలు పాలు చూసుకోవచ్చు దాన ఏం పెడుతురో చూసుకోవచ్చు పుట్టి ఏం పెడుతురో చూసుకోవచ్చు అంతా చూసుకోవచ్చు దానికి ఏం డౌట్ ఉండదు ఇల్లు లెక్కనే అనుకొని రావాలి పాలు చూసుకోవాలి నష్టని తీసుకోపోవాలి లేకుంటే ఏం ప్రాబ్లం ఉండదు రైతులకు అట్లా ఇది తీసుకోవాలి ఫోర్స్ అట్లా మన తను ఏమి ఉండదు వచ్చిరంటే ఫ్రెండ్ లెక్క కలుసుకోవాలి చూసుకోవాలి బర్రెలు ఎట్లా అమ్ముతున్నాయి ఏం గ్యారంటీ ఇస్తారు ఎట్లా ఒక ట్రస్ట్ కోసం కూడా వచ్చి చూసుకోబోయేటోళ్ళు కూడా వస్తారు కొత్త రైతులు వస్తారు అట్లా రావాలి వచ్చి చూడాలి చూస్తే అర్థమవుతుంది ఎవరు కూడా ఫోన్లో చూస్తే ఎంతైనా చిన్న బర్రె పెద్దగా కనిపిస్తుంది పెద్ద బర్రె చిన్నగా కనిపిస్తుంది చెప్పే మాటలు కూడా మనకు చేంజ్ కనిపిస్తుంది కొందరులది అలాగుంటుంది కొందరులది అమ్మేటోళ్ళది అలాగుంటుంది కానీ ముంగట వస్తే ఫేస్ టు ఫేస్ ఉంటే రైతుకు క్లారిటీ దొరికిపోతుంది నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.